ఒక పెద్ద ఇంట్లో ఒక మెరుస్తున్న గాజు వాసు షెల్ఫ్ మీద నిలిచి ఉండేది. ఆ వాసుపై నీలం, బంగారు రంగులతో అందమైన ఆకృతులు వేసి ఉండేవారు. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చెప్పేవారు, అయ్యో, ఎంత అందమైన వాసు! ఒకరోజు మధ్యాహ్నం కిటికీ తెరిచి ఉండగా గాలి బలంగా వీచింది. పర్దాలు గాలిలో ఊగుతూ వాసు కదలడం మొదలైంది. అచానత్తుగా అది షెల్ఫ్ మీద నుంచి జారి జిజె అంటూ నేలమీద పడిపోయింది. వాసు ముక్కలైపోయింది. అంతా నిశ్శబ్దంగా చూశారు. మేడలో పనిచేసే అమ్మాయి జాగ్రత్తగా ముక్కలను ఏరి యజమాని దగ్గరికి తీసుకెళ్ళింది. యజమాని ముక్కలను చూసి మృదువుగా నవ్వుతూ అన్నాడు, దాన్ని పారేయకు, మళ్లీ దానిని కొత్తగా చేద్దాం. అతను బంగారు సీసంతో ముక్కలను జతచేస్తూ ఎంతో ఓపికగా దానిని మళ్లీ కలిపాడు. మళ్లీ సూర్యరశ్మి దానిపై పడగా వాసు మరింత అందంగా మెరుస్తూ కనిపించింది. అప్పుడు వాసు నెమ్మదిగా అనుకుంది, చిన్న చిన్న ముక్కలైనప్పటికీ నేను ఇంకా అందంగా ఉండగలను.